అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఇవాళ వచ్చేసాం గ్యాస్ కంపెనీ దగ్గరకు అనమాట. ఎందుకంటే గ్యాస్ 15 రోజులు అయిపోతుంది. యాక్చువల్గా 3వ రోజు 2వ రోజు వచ్చి నేనే తీసుకెళ్ళేదాన్ని, కానీ ఈసారి వాళ్ళే ఫోన్ చేసేసి ఏమండి మీరు రామక్కండి, మీ బిల్లు వచ్చినప్పుడు కాల్ చేస్తామని చెప్పారు. సరే ఈ 15 రోజుల్లో రైస్ కుక్కర్లో రైస్ అను ఇండక్షన్ కుక్వేర్లో మేము ఒకసారి లాటరీలో అయితే ఇండక్షన్ కుక్వేర్ వచ్చింది. 100 రూపాయలు పెట్టి లాటరీలో అయితే ఇండక్షన్ కుక్వేర్ వస్తే దాని మీద కర్రీస్ చేశాను. నేను పస్తున్న పిల్లల్ని పస్తుంచలేను కదా. అది ఈ గ్యాస్ వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే యాక్చువల్గా నా మ్యారేజ్ అయిన 5 years వరకు కూడా నేను పొల్ల పొయ్యి మీదే ఉన్నాను. నేను సింగిల్గా స్టార్ట్ అయిన తర్వాత మా గ్యాస్ కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చింది. పాపం ఎంతైనా కొట్టుకున్న తిట్టుకున్న అక్క చెల్లెలనే కదా, కాదనుకోలేకపోయిందో ఏమో. అడాప్టర్ నేను ఒక్కదాన్ని సొంత చెల్లిని, కొంత నేను అది చెప్పను, బట్ మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది, అమ్మకన్నా ఎక్కువ చూసుకుంటుంది అదనమాట. అంతే. ఇక ఎప్పుడు చూసినా మార్నింగ్ ఈవినింగ్ అంటే నాకు కుదిరేది ఈవినింగ్లోనే కదా. అంతే. నా రొటేషన్ లైఫ్ జనాలు చూపించడంలో అంటే జనాలు కొంత ఏదో అనుకుంటారంటే ఏదో అనుకోవడానికి ఇప్పుడు వాళ్ళ కోసం నేనైతే బతకట్లా. నేను లైఫ్ లీడ్ చేయాల్సింది పిల్లల కోసం. అది సో ఎల్లమ్మ అనుకుంటుంది పొల్లమ్మ అనుకుంటుంది అంటే నేనైతే లీడ్ చేయలేను. వాళ్ళ కోసం అయితే అసలు నేను బతకను కూడా. మనం లీడ్ చేయాల్సింది పిల్లల కోసం. అది నాకు వరకు నాకు పిల్లలు మాత్రం ఇంపార్టెంట్. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అనుకున్నారు కువిలి ఏడ్చే అంత ఓపిక లేదు నాకు. పక్కన వాళ్ళ గురించి కూడా అనవసరం. అంతే. సో ఇదనమాట నేను ఇవాళ నా మార్నింగ్ రొటేషన్ లైఫ్లో. బోల్డెన్ ఉన్నాయి కానీ చెప్పాలనుంది, కానీ మా అక్క ఏంటో కొంచెం కామెంటరీ చేస్తుంది. అయినా పర్వాలేదు, మా అక్క కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఏదన్నా మంచి చెప్తే వింటాను. ఇది కూడా మంచిలాంటిది, అందుకని నీకు నుంచి డబల్గా రొటీన్ చేయను. గుడ్ మార్నింగ్ అని చెప్పను, గుడ్ ఈవినింగ్ అని చెప్పను, సింగిల్గా రిపీట్ చేస్తాను. వన్స్ అగైన్ అందరికీ కూడా